హాయ్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసస్విక్ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే నేను పాలతో కోవా బిళ్ళలు తయారు చేశాను. పాలు విరిగిపోయిన పాలు ఉంటాయి, వాటితో కోవా బిళ్ళలు చేశాను అనమాట. ఆ వీడియో ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఆ ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చూసేయండి. చెప్పా కదా కోవా బిళ్ళలని, ఇవేనండి. వీటిని చేయడానికి పాలు, పంచదార, 5 టేబుల్ స్పూన్స్ గీ, ఒక 3 ఇలాచీలు ఇవి కావాలి. ఫస్ట్ విరిగిన పాలని వాటర్ లేకుండా ఫిల్టర్ చేసుకోవాలి. వాటర్ మొత్తం వంపేశాక పన్నీర్ ఈ పన్నీర్ని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. తర్వాత అదే బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ లేకుండా మొత్తం డ్రై అయిపోయేటట్టు ఫ్రై చేసుకోవాలి. మొత్తం దగ్గర పడుతుంది. తర్వాత 3 స్పూన్స్ షుగర్ వేసుకున్నాను నేను. షుగర్ వేస్తే వాటర్ వస్తాయి కదా, అవి మొత్తం ఇంకిపోయే వరకు బాగా కలుపుతూ ఉడికించుకోవాలి. కలుపుతూనే ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. తర్వాత ఒక 3 ఇలాచీ స్మాష్ చేసుకొని వేసుకొని కలుపుతూ ఉండాలి. తర్వాత ఒక ప్లేట్కి గీ రాసుకొని అందులోకి ఈ బ్యాటర్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. కాస్త నెయ్యి వేసుకొని ఒక 15 మినిట్స్ పక్కకి ఉంచేసరికి అది గట్టి పడిపోతుంది. తర్వాత వాటి కోవా బిళ్ళలు కానీ, రసగుల్లా లాగా కానీ ఇంకా స్వీట్ రెడీ చేసుకోవచ్చు. చూసారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రసస్విక్ వ్లాగ్స్. Thank you for watching. Bye.